క్వశ్చన్ నెంబర్ 25, ఇది కూడా డబల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ క్వశ్చన్. సాల్వ్ 2 into x minus 3y plus 1 x minus 3y plus 1 dy by dx is equal to 4x minus 2y plus 1. 2 into x minus 3y plus 1 dy by dx is equal to 4x minus 2y plus 1. సొల్యూషన్లో డివై బై క్వశ్చన్ ఒకసారి రాయండి. టూ ఇంటూ ఎక్స్ మైనస్ 3y ప్లస్ 1 dy by dx is equal to 4x minus 2y plus 1. dy by dx is equal to ఇదేమవుతుంది, ఇది ఇటువైపు తీసుకొచ్చేస్తే 4x మైనస్ 2y ప్లస్ 1 బై దీన్ని మల్టిప్లై చేస్తే 2x మైనస్ 6y ప్లస్ 2. డైరెక్ట్గా చేసేది. డైరెక్ట్గా చూడండి, మీకు నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కేస్ 1 చెక్ చేస్తే b1 ప్లస్ a2 ఈజ్ కూడా 0 అవ్వాలి. b1 అంటే ఇక్కడ ఎంత, -2. a1 అంటే ఇక్కడ ఎంత, a2 అంటే b1 ప్లస్ a2. b1 అంటే -2, a2 అంటే ఎంత, 2 minus 2 0 అయిపోతుంది. చూడండి, అంటే ఇది సెకండ్ కేస్ నెంబర్ 1. ఇది కేస్ నెంబర్ 1 డైరెక్ట్గా చేయొచ్చు. ఇది క్రాస్ మల్టిప్లై చేసేయడమే కదా, మీరు చేయొచ్చు. సింపుల్ క్వశ్చన్ ఇది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకోండి అది. ఓకేనా? లేదంటే చూడండి, b1 a2 b1 ప్లస్ a2 b1 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్ టు b1 అంటే ఎంత, -2, a2 అంటే ఎంత, 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో b1 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్ టు 0. హెన్స్ క్రాస్ మల్టిప్లై. చేసేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా చేస్తున్నా చూడండి, 2x dy మైనస్ 6y dy ప్లస్ 2 dy ఈజ్ ఈక్వల్ టు దీంతో పాటు చేస్తే 4x dx మైనస్ 2y dx ప్లస్ 1 dx. 2y dx దీని పక్కన రాయండి, 2x dy ప్లస్ 2y dx మైనస్ 6y dy ప్లస్ 2 dy మైనస్ 4x dx మైనస్ 1 dx ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో 2 కామన్ తీసేస్తే 2 కామన్ తీసేస్తే x dy ప్లస్ y dx ఉంటుంది. ఇది నథింగ్ అంటే d ఆఫ్ xy, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా దీని గురించి. మైనస్ 6y dy 2 dy 4x dx 1 dx ఈజ్ ఈక్వల్ టు 0. IOBS ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేస్తే 2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ d ఆఫ్ xy x ఇంటూ y మైనస్ 6 కాన్స్టెంట్ y dy ప్లస్ 2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 dy 4 కాన్స్టెంట్ x dx మైనస్ ఇంటిగ్రల్ 1 dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0. ఇదేమవుతుంది, 2 ఇంటూ డెరివేటివ్ ఇది క్యాన్సిల్ అయిపోతే 2xy మైనస్ 6y స్క్వేర్ బై 2 ప్లస్ 1కి ఇంటిగ్రేషన్ y మైనస్ 4 ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2
మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి ఎక్స్, ఇది సి. ఇది ఎన్నిసార్లు 2 టైమ్స్, ఇది 3 టైమ్స్. ఓకేనా. ఒక మైనస్ కామన్ తీసేయచ్చు. ఒక మైనస్ కామన్ తీసేస్తే కామన్ తీసి ఆర్డర్లో రాసండి. 2x² ప్లస్ 3y² మైనస్ 2xy ప్లస్ ఎక్స్ వై మైనస్ వై కామన్ తీసాం, ఎక్స్ మైనస్ ఒకటి కామన్ తీసాం కాబట్టి మైనస్ 2y మైనస్ ఇటువైపు వచ్చేస్తుంది. ఈ మైనస్ సిని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. 2x² ప్లస్ 2x² ప్లస్ 3y అంతరింతే. ఒక వైపు తీసుకొచ్చాం కాబట్టి మైనస్ని తీసుకొచ్చి ఎలా అన్న పర్లేదు అలా అన్న పర్లేదు. ఓకే. 25 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 25. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్. ఇది ఏంటిది? సాల్వ్ dy/dx మైనస్ x tan y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇది క్వశ్చన్. సొల్యూషన్లో dy/dx మైనస్ x tan y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 1. tan ఆఫ్ ఇది y మైనస్ x లీనియర్ ఈక్వేషను. tan ఆర్గ్యుమెంట్లో ఇరుక్కుపోయింది. దీన్ని మనం బయటికి తీయడం, వేరియబుల్ సెపరేట్ చేయడం కానీ ఇంకోటి కానీ ఏ మెథడ్ కూడా దీనికి వర్కౌట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? వేరియబుల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది కదా, వేరియబుల్ రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సెపరబుల్. దాంట్లో లీనియర్ ఈక్వేషన్ ఏం చేస్తాం? పుట్ y/x y మైనస్ x ఈజ్ ఈక్వల్ టీ పెడతాం కదా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x dy/dx మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది dt/dx. అంటే dy/dx ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? dt/dx ప్లస్ 1. అంతేనా? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎంత? dt/dx ప్లస్ 1 మైనస్ x tan t ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇది ఏమవుతుంది? dt/dx x tan t ఇటువైపు తీసుకొచ్చేసి మైనస్ 1 ఇటువైపు తీసుకొస్తే 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇదేమవుతుంది? x tan t అయిపోతుంది. ఇప్పుడు వేరియబుల్ సెపరేట్ చేసేయచ్చుగా. వేరియబుల్ సెపరేట్ చేస్తే ఏమవుతుంది? ఇది dx ఇటువైపు అవుతుంది, ఇది ఇటువైపు వచ్చేస్తుంది. dt/tan t ఈజ్ ఈక్వల్ టు x dx. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేస్తే IOBS చేస్తే అవుతుంది ఇంటిగ్రల్ 1/tan t dt ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x dx. ఇది 1/tan t నథింగ్ బట్ cot t dt ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x dx. cot tకి ఇంటిగ్రేషన్ ఎంత? లాగ్ mod sin x sin t ఈజ్ ఈక్వల్ టు x² / 2 ప్లస్ c. సైన్ t అంటే సైన్ y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు x² / 2 ప్లస్ c. దిస్ ఈజ్ ద ఆన్సర్. log sin y log mod sin y minus x is equal to x² / 2 plus c.
log mod sin y minus x is equal to x square by 2 plus c. This is the answer. Next question 27th. 27th question కూడా సింగిల్ స్టార్ క్వశ్చన్ ఇది. Solve 2 dy by dx is equal to y by x plus y square by x square. Solution 2 dy by dx is equal to y by x plus y square by x square. క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది, అంతేనా? ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? dy by dx is equal to dy by dx is equal to 1 by 2 into y by x plus y by x whole square. Put y by x is equal to v. y is equal to ఏమవుతుంది? vx. Differentiate with respect to x. So dy by dx is equal to v plus x dv by dx. dy by dx అదిగా v plus x dv by dx పెట్టండి. x dv by dx is equal to 1 by 2 v plus v square. vని ఇటువైపు తీసుకొచ్చేస్తే x dv by dx is equal to 1 by 2 v plus 1 by 2 v square మల్టిప్లై చేస్తే మైనస్ v. 2 ఎల్సిఎం కదా దీనికి. 2 ఎల్సిఎం అయితే 2 v ప్లస్ v స్క్వేర్ మైనస్ 2v. ఇది నథింగ్ బట్ ఎంత? v స్క్వేర్ మైనస్ v బై 2. ఇది x dv బై dx ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు వేరియబుల్ సెపరేట్ చేస్తే 2 బై v కామన్ తీస్తే v మైనస్ 1 v into v minus 1 dv is equal to dx by x. IOBS integrating on both sides. 2 constant కాబట్టి బయట తీసుకొచ్చాను. dy by v into v minus 1 dv is equal to integral dx by x. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పార్షల్ ఫ్రాక్షన్ చేయాలి. పార్షల్ ఫ్రాక్షన్ చేయాలంటే 1 by b into v minus 1 is equal to a by v plus b by v minus 1. v into v minus 1 a into v minus 1 dv 1 by v into v minus 1 రెండు క్యాన్సిల్. v is equal to 0 పెడితే put v is equal to 0. this implies 0 పెడితే ఏమవుతుంది? ఇది 0. ఇదేమవుతుంది? మైనస్ a is equal to 1. a is equal to minus 1. v is equal to 1 పెడితే v is equal to 1 పెడితే ఇది 0 అవుతుంది. b is equal to 1. a is equal to minus 1, b is equal to 1. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? 2 ఆల్రెడీ ఇక్కడ ఉంది. 2 ఇంటూ ఏ అంతా మైనస్ వచ్చింది కదా, ఇంటిగ్రల్ మైనస్ dv by v ప్లస్ dv by ప్లస్ 1 వచ్చింది కాబట్టి dv by v minus 1 is equal to integral dx by x.
ఇదేమవుతుంది 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ లాగ్ వి ప్లస్ 2 log v minus 1 equal to log x plus c. log a మైనస్ log b పవర్లో తీసుకెళ్ళిపోయానుకోండి, ఇది మైనస్ టూని పవర్లో తీసుకెళ్ళిపోయింది, లాగ్ వి స్క్వేర్ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ లాగ్ వి మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ ఏ బై బి అంటే వి మైనస్ 1 హోల్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సిఎక్స్. లాగ్ రెండు క్యాన్సిల్. ఇప్పుడు ఇదేంటి వై బై ఎక్స్ కదా, ఇది వై బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై వి స్క్వేర్ అంటే వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్. ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం చేస్తే వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై కింద ఎక్స్ స్క్వేర్ ఉంటుంది కదా, ఎక్స్ స్క్వేర్ దీని రెసిప్రోకల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ రెండు క్యాన్సిల్. ఇదేమవుతుంది వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ఎక్స్ వై స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్ ఇవి.